ఈ భూమి మీద మనల్ని పుట్టించడం మాత్రమే కాకుండా మనం ఎలా బ్రతకాలో కూడా విధి విధానాన్ని, ప్రత్యేకమైన విధి విధానాల్ని రూపొందించుకుంటూ వచ్చాడు. కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు ఆ సెల్ ఫోన్కి సంబంధించి ఒక చిన్న బుక్ కూడా ఆ సెల్ ఫోన్తో పాటు మనకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఆ సెల్ ఫోన్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా వాడితే బాగా పనిచేస్తుంది, ఎలా వాడితే అది త్వరగా పోతుంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, ఎందులోకి వెళ్తే ఎటువంటి ఆప్షన్స్ మనకి కొత్త కొత్త ఆప్షన్స్ మనకు దొరుకుతాయి, ఇవన్నీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన విషయాలు, ప్రోడక్ట్కి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఆ బుక్లో కంపెనీ వాడు రాస్తాడు. మనిషిని సృష్టించిన దేవుడు మనిషి బ్రతకడానికి, మనిషి జీవనం కొనసాగించడానికి మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మంచిది, ఎలా బ్రతకూడదు, ఎలా బ్రతికితే ఎక్కువ కాలం ఈ భూమి మీద జీవించడానికి అవకాశం ఉంటుంది, ఎలా బ్రతికితే త్వరగా మనిషి చనిపోతాడు, మనిషి ఏ ఏ పనులు చేస్తే త్వరగా రిపేర్కి వచ్చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా దేవుడు మనిషిని పుట్టించడంతో పాటు ఆ సెల్ ఫోన్కి ఎలాగైతే ఒక చిన్న పుస్తకం ఇచ్చాడో, ఈ ప్రపంచానికి దేవుడు ఒక బుక్ ఇచ్చాడు. అది బైబిల్. ఒక బుక్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనమాట. ఇది చదువుకుంటే మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది బైబిల్లో నుంచి చాలా స్పష్టంగా తెలుస్తాయి. బైబిల్కి కులం లేదు, బైబిల్కి మతం లేదు. మనిషికి సంబంధించింది బైబిల్, మతానికి సంబంధించింది బైబిల్ కాదు. మనిషి దేవుని నుండి వచ్చినవాడు. మన కంపెనీ ఏంటంటే, మన కంపెనీ దేవుడు.